హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బోటి కర్రీ అయితే చేసుకున్నాం. ముందు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇంకా కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాగా కలపండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, గసగసాలు, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందా చేసుకున్న పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటి వేసుకొని ఈ బోటీని బాగా కలుపుకోండి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీంట్లో కడిగి కోసుకున్న టమాటాలు వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. కొంచెం టీ పొడి వేసుకోండి, అప్పుడు బోటి తొందరగా ఉడికిద్ది. కొంచెం వాటర్ కూడా పోసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని ఉడకబెట్టుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటే మన వేడి వేడి బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో బోటి కర్రీ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.